అయితే అసలు ఇలా ఇంకో విడుదల ఇక్కడ అనుకుంటున్నారా, మన ఊరుగా ఉండండి శ్రీ శివనాగేంద్ర స్వామి టెంపుల్. ఇక్కడ గుడికి ఒక విశిష్టత ఉండండి. ఈ గుడికి గోపురం ఉండదు, గుడి ఉండదు, ఓన్లీ న్యాచురల్ గా అక్కడే చెట్టు కింద పుట్టలా ఉంటారు. 30 ఏళ్ల క్రితం శివ తాత గారి కళలోకి వచ్చేసి ఇక్కడ నేను ఉన్నాను, నన్ను ఇక్కడ పూజించండి, మీకు కోరికలన్నీ తీర్పిస్తా అని చెప్పేసి ఆ శివ తాత గారు చెప్పారు. అలా అందరు చుట్టుపక్కల అందరికి తెలిసిందని ఇక్కడ నాగేంద్ర స్వామి వెలిసి ఉన్నారని చాలా మందికి ఇక్కడ కనిపించారంట కూడా. ఇక్కడ ఎలాంటి టోకెన్ సిస్టమ్స్ అంటూ ఏమి ఉండదండి. ఇక్కడ వచ్చి బాయిలో స్నానం చేసి అలా ప్రదక్షిణ చేస్తారండి. అదే మన మొక్కు, అదే పూజ. ఇక్కడ నాగేంద్ర స్వామిని ధ్యానించుకుంటూ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత కోరికలు నెరవేరిన తర్వాత ఒక బట్ట కట్టేసి వెళ్ళిపోతారండి. అదే అక్కడ జరిగేది. ఈ శివతాత వాళ్ళ కొడుకు ఎవరైనా అయ్యగారు ఉన్నారో అక్కడ ఏమి అక్కడ రూపాయి ఆశించకుండా మీకు ఏమైనా మంచి చెడు ఏదో చెప్తారండి. అక్కడ వెళ్ళాల్సిన 2 కొబ్బరికాయలు పాల ప్యాకెట్ తీసుకొని అక్కడ ప్రదక్షిణ చేసుకుంటూ పాలు పోసుకుంటూ వెళ్ళడమే. ఈ గుడి గురించి ఎలా వెళ్తారో చెప్పాలంటే తాతగారి కళ్ళలోకి వచ్చేసి ఇక ప్రతిష్ఠించమని చెప్పేసి మరీ చెప్పారంట. చాలా మంది మొక్కుకున్నారు, చాలా మట్టుకి అయినాయి కూడా. అంటే పిల్లలు లేని వారికి పిల్లలు, జాబు లేని వారికి జాబులు, ఇలాంటి కోరికలు కోరుకునే అన్ని నెరవేరాయంట. అలా నెరవేరిన తర్వాత వచ్చేసి కూడా ప్రదక్షిణలు చేయాలంట. అలా చేస్తున్నారు కూడా. నేను కూడా దీని గురించి విని వెళ్ళాను, నాకు చాలా బాగా నచ్చిందండి. ప్రశాంతంగా ఎలాంటి కమర్షియల్ లేకుండా ఉన్న టెంపుల్ అంటే ఇది. ఆ గుడి కూడా చుట్టుపక్కల పొల మధ్యలో ఉంటుందండి. ఆ చుట్టూ నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటూ పొలాలను చూసుకుంటూ మంగళవారం శుక్రవారం ఈ గుడి చాలా మంది దర్శించుకుంటారండి. ఈ గుడిని చూడకపోతే వెళ్ళి దర్శించుకోండి, మీ కోరికలకు నెరవేరితే నేర్చుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఫుట్బాల్ చూపండి, ఫాలో కండి.